వీలుకప్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ టాప్‌లో టేబుల్‌లో నంబర్ ఆఫ్ డేస్‌ని బట్టి వాళ్ళ కేటగరీ అనేది డిఫైన్ అయింది. 100 డేస్ నుంచి 499 డేస్ బిట్వీన్ ఉంటే ట్రైనీ అని చెప్పేసి ఇలా. సో, ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, ఎక్స్‌పీరియన్స్ ఉంది. దీన్ని బట్టి ఇక్కడ కేటగరీని డిఫైన్ చేయాలి. ఫస్ట్ ఈ టాప్‌లో ఉండే టేబుల్‌ని కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఓకే చేస్తే టేబుల్‌లో కన్వర్ట్ అయితుంది. తర్వాత ఈ కేటగరీలోకొచ్చేసి వీలుకప్ ఫార్ములాని అప్లై చేయాలి. ఈక్వల్ టు వీలుకప్. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయగానే మనకి ఫార్ములా అపియర్ అయింది. లుకప్ వాల్యూ అంటే ఎక్స్‌పీరియన్స్, కామా టేబుల్ అర్రే. టేబుల్ అర్రే వచ్చేసి ఈ ఎక్స్‌పీరియన్స్ ఏ టేబుల్‌లో ఉంది. ఈ టేబుల్‌లోనే కదా ఈ టేబుల్ అంతా సెలెక్ట్ చేసుకోవాలి. కామా కాలమ్ ఇండెక్స్ నంబర్ అడుగుతుంది. కాలమ్ ఇండెక్స్ నంబర్ అంటే ఈ కేటగరీ అంతా ఈ టేబుల్‌లో ఎన్నో కాలమ్‌లో ఉంది. ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్‌లో ఉంది 3. ఇక్కడ మీరు బాగా నోటీస్ చేయండి. ట్రూ అని అడుగుతుంది, ఫాల్స్ అని అడుగుతుంది. ఫస్ట్ మనం ఫాల్స్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ మ్యాచ్ కదా! ఫాల్స్ ఇచ్చి చూద్దాం ఫస్ట్. ఎంటర్ చేస్తే ఫార్ములా ఎర్రర్ వచ్చింది. ఒకసారి డ్రాగ్ చేసి చూద్దాం. డ్రాగ్ చేసి చూస్తే ఇక్కడ కొన్నిటికి అప్లై అయింది. బట్ కొన్నిటికి మాత్రం ఫార్ములా ఎర్రర్ వచ్చింది. ఎందుకు? మనం ఇందాక ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇచ్చినాం కదా! ఈ 500 అనేది టేబుల్‌లో ఉంది. బట్ 550 అనేది లేదు. ఈ ఫార్ములాని మనం ఎలా సార్ట్ చేయాలంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవసరం లేదు. అప్రాక్సిమేట్ కావాలి. సో, ట్రూ అని ఇచ్చేసి డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ 550 డేస్ ఉంది కదా! అంటే ఏ స్లాబ్‌లోకొస్తుంది? జూనియర్ స్లాబ్‌లోకొస్తుంది. అదే నేను ఇక్కడ చేంజ్ చేసి చూస్తాను చూడండి. 499 ఇచ్చాను. ట్రైనీ వచ్చింది. తర్వాత 450 ఇచ్చాను. ట్రైనీ వచ్చింది. అగైన్ 750 ఇచ్చాను. సీనియర్ వచ్చింది. ఇలా మనము వీలుకప్‌ని యూజ్ చేయొచ్చు.